హాయ్ గైస్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. మర్చిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం భారత రాజ్యాంగంలో అతి ముఖ్యమైనటువంటి హక్కు కలిగినటువంటిది 7వ హక్కు గురించి మనం తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పునాది రాళ్ళు కలిగినటువంటి 7 సువర్ణమైనటువంటి హక్కులను భారతదేశానికి అందించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే చెందుతుంది. ప్రపంచ దేశాలు వారి యొక్క రాజ్యాంగాలను మార్చుకుంటున్నాయి, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం నిగూఢగుప్తమైనటువంటిది, చాలా అమూల్యమైనటువంటిది. ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఆనాటి కాలంలో సుమారుగా 64 లక్షల రూపాయలు డ్రాఫ్ట్ కమిటీ ఉంటున్న సభ్యులు 8 మందిలో ముఖ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఖర్చు పెట్టి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాల వ్యవధిలో భారత రాజ్యాంగాన్ని పూర్తి చేసి అందించినటువంటి ఆ యొక్క మహానుభావుడిగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వర్ణించవచ్చు. ఈనాటి వరకు కూడా మన యొక్క భారతదేశం యొక్క రాజ్యాంగం అమల్లో ఉందంటే ఆయన వేసినటువంటి ఆ యొక్క రాజ్యాంగం యొక్క పునాది ఎంతో ప్రతిష్టమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి ప్రతిష్టమైనటువంటి దాంట్లో మరి 3వ భాగంలో భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పౌరుల హక్కుల గురించి చాలా వివరంగా స్పష్టంగా పొందుపరిచాడు. వాటిలో ఈరోజు లాస్ట్ హక్కు గురించి మనం చూడగలుగుతాం. ఆ హక్కులు ఏమిటన్నటువంటిది 7 మనం ఒకసారి చూసినట్లయితే సమానత్వ హక్కు 14 నుండి 18 వరకు పొడిగించడం జరిగింది. తర్వాత స్వాతంత్రపు హక్కు 19 నుండి 22 వరకు. తర్వాత పీడనాన్ని నిరోధించే హక్కు 23 నుండి 24 వరకు. 4వది మత స్వతంత్రపు హక్కు 25 నుండి ఆర్టికల్ 28 వరకు. అలాగే చూస్తే విద్యా సాంస్కృతికపరమైనటువంటి హక్కు ఆర్టికల్ 29 నుండి ఆర్టికల్ 30 వరకు. 6వది మనం చూస్తే ఆస్తి హక్కు 31వ ఆర్టికల్ ద్వారా ఉంది. ఈ యొక్క ఆస్తి హక్కు అన్నటువంటిది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది. 7వ హక్కు చూస్తే రాజ్యాంగ పరిహారపు హక్కు 32వ ఆర్టికల్ ప్రకారంగా ఈ యొక్క హక్కు అన్నట్టు లిఖించబడటం జరిగింది. ఈ యొక్క హక్కు చాలా విలువైనటువంటిది, ముఖ్యమైనటువంటిదిగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు అంటే ఈ రాజ్యాంగం ఏ విధంగా కాపాడుకోవాలి, రాజ్యాంగం యొక్క నియమ నిబంధనలు, వాటికి కావాల్సినటువంటి అన్నీ కూడా ఇందులోనే కూలంకృప్తంగా నిగూఢగుప్తమై వివరించడం జరిగింది. రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులతో పాటు వాటిని సంరక్షించేటువంటి బాధ్యత కూడా రాజ్యాంగ పరిహార హక్కుకు మాత్రమే కలిగి ఉంది. ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు కనుక లేకపోతే రాజ్యాంగమే లేదని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ హక్కులకు హక్కుగా ఈ రాజ్యాంగ పరిహార హక్కు పరిగణించబడుతుంది. అంతేకాకుండా హక్కులకి హక్కుగా కాకుండా మరి యొక్క రాజ్యాంగం ద్వారా పరిగణించుకున్నటువంటి రాజ్యాంగ పరిహార హక్కులు ఈ హక్కు కనుక లేకపోతే హృదయానికి గుండె అలాంటిదో రాజ్యాంగానికి ఈ హక్కు అలాంటిదని వర్ణించడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగానికి హృదయం, ఆత్మ ఏ విధంగా అవసరమో ఈ యొక్క హక్కుల్లో కూడా అతి ప్రధానమైనటువంటి హక్కు రాజ్యాంగ పరిహార హక్కు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పరిగణించడం జరిగింది. ఈ హక్కు చాలా అమూల్యమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది. ఒకటి, ఇందులో మొత్తం 4 మౌలిక అంశాలుగా విభజించి వాటి గురించి చర్చించడం జరిగింది. ఈ 4 మౌలిక అంశాలలో ఒక్కొక్కటి దాని గురించి మనం చూసినట్లయితే ఆర్టికల్ 32(1) ప్రకారంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ హక్కుల్లో ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే లేదా వాటిని అమలు చేయడంలో రాజ్యాంగ పరిహార హక్కు చాలా ముఖ్యమైనటువంటిది. ఈ రాజ్యాంగ పరిహార హక్కులో 4 మౌలిక
అంశాలు ఉన్నాయి. అవేంటో ఒకటి చూద్దాం. ఆర్టికల్ 32(1) ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే లేదా వాటిని అమలుకు అఘాయిత్యం కలిగితే పౌరులు ఆర్టికల్ 32 ప్రకారం ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. వారికి ఉన్నటువంటి హక్కులు ఏ విధమైనటువంటి దానికి అఘాయిత్యంగానే వారి యొక్క హక్కులు కానీ భంగం కలిగినట్లయితే వారు ఈ యొక్క ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి మాకు ఈ విధమైనటువంటి హక్కులకు భంగం కలిగిందని వాళ్ళు సుప్రీంకోర్టులో రిట్ వేయుటకు మరి అవకాశం ఉంటుందని ఆర్టికల్ 32(1) ద్వారా స్పష్టంగా వివరించడం జరిగింది. ఆర్టికల్ 32లో 2 ద్వారా మనం చూస్తే సుప్రీంకోర్టు హక్కుల పరిరక్షణకు రిట్లు వేయవచ్చు. ఈ రిట్లు 226 ప్రకారం హైకోర్టును కూడా రిట్లు జారీ చేసే అధికారం ఉంటుంది. ఈ యొక్క రాజ్యాంగ పరిహారపు హక్కు ద్వారా అట్టి ఆదరణ అట్టి మరి హక్కు కలిగినటువంటి హక్కుగా రాజ్యాంగ పరిహార హక్కు ఉంటుందని తెలియజేయటం. మనం చూసినట్లయితే ఆర్టికల్ 32(3) ప్రకారం చూస్తే పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఇతర కోర్టులను అనగా జిల్లా కోర్టులను, స్థానిక కోర్టులను, తాలూకు కోర్టులను కూడా రిట్లు చేసే అధికారం ఈ యొక్క రాజ్యాంగ పరిహారపు హక్కు ద్వారా కల్పించబడిందని ఇందులో స్పష్టంగా వివరంగా లిఖించడం జరుగుతుంది. ఆర్టికల్ 32(4) ప్రకారంగా చూస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కును అత్యవసర పరిస్థితుల్లో తప్ప మరి ఇతర ఏ పరిస్థితుల్లోనూ కూడా ఆశ్రయించడానికి వీలు లేదు, మరి సస్పెండ్ చేయడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా వివరంగా ఈ యొక్క హక్కు ద్వారా తెలియజేయబడుతుంది. రాజ్యాంగ పరిహక్కులు మరి సుప్రీంకోర్టు, హైకోర్టు ఉన్నటువంటి వాటి మధ్య వ్యత్యాసాన్ని ఏ విధంగా ఉంది అన్నటువంటిది ఈ యొక్క హక్కు క్లుప్తంగా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఆర్టికల్స్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టు ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టు, మరి సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల పరిరక్షణకు 3వ భాగంలో లీలమై ఉందని స్పష్టంగా తెలియజేస్తుంది. హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు ఇతర హక్కులకు కూడా రక్షణ కల్పించే బాధ్యత హైకోర్టు కలిగిందని సెలవిస్తుంది. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తప్పనిసరిగా అనగా విచక్షణ లేదు కావున ఈ హక్కును రెమిడియల్ హక్కు అని కూడా అంటారు అని సుప్రీంకోర్టు ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ హైకోర్టుకు వచ్చేవరకు విచక్షణ ఆధారంగా రిట్ జారీ కావున పౌరులు రిట్ జారీ చేసినటువంటి డిమాండ్ చేయవలసిన అవసరం లేదని హైకోర్టు పరంగా దీని గురించి వివరంగా తెలియజేస్తుంది. సంకుచిత లేదా తక్కువ హైకోర్టులు మరి విస్తృతం లేదా ఎక్కువ హైకోర్టులు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి వాటిని పరిష్కరించేటువంటి ఆ బాధ్యత కూడా హైకోర్టుకు కలిగి ఉంటుంది. దేశం మొత్తం అంటే వ్యక్తి, సంస్థ, సుప్రీంకోర్టు దేశం మొత్తాన్ని కూడా అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థగా, న్యాయస్థానంగా ఈ సుప్రీంకోర్టు పరిగణించడం జరుగుతుంది. హైకోర్టు కేవలం సంబంధిత రాష్ట్రాలకు, ఈ హైకోర్టు అనేటువంటిది ఏ రాష్ట్ర పరిధిని బట్టి ఆ రాష్ట్రానికి మాత్రమే నిర్మించుకోవడం జరుగుతుంది.